హలో అండి. వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఎప్పుడూ రొటీన్ రెసిపీ కాకుండా ఇవాళ ఒక కొత్త రెసిపీ చూపిస్తాను మీకు. ఇది నా స్టైల్‌లో చేసుకునే సోయా చంక్ మంచూరియన్ రెసిపీ. సో, ఫస్ట్ వచ్చేసి సోయా చంక్స్. మీకు ఎన్ని సోయా చంక్స్ కావాలో అన్ని సోయా చంక్స్ నానబెట్టుకోవాలి. అంటే బాయిల్ వాటర్‌లో ఇవి సోయా చంక్స్ ఏసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని అలానే పక్కన పెట్టేసుకోవాలనమాట. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మనం వేసేటప్పుడు వాటి సైజ్ చిన్నగా ఉంటుంది. కానీ అవి బాయిల్ అయిన తర్వాత వాటి సైజు పెద్దగా అవుతుందన్నమాట. సో, అది దృష్టిలో పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవడానికి వేసేసుకోవాలి. అది కలుపుతూ ఉండాలి. ఎందుకు అనంటే కిందవి తొందరగా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని పైనవి వాటర్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటే బాగోదు. కాబట్టి మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. వన్స్ అవి కింద పైన ఉడికిపోయాక పక్కన పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ కోసము. నేను ఇంకొక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు మ్యారినేషన్‌కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. ఒక గ్లాసు పెరుగు వేశాను నేను. ఇదంతా మ్యారినేషన్ స్టెప్ అన్నమాట. అయితే ఆ గ్లాసు పెరుగులో మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. నేను కారానికి సరిపడా కారపొడి, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం హింగ్ ఇవి యాడ్ చేశాను. గుర్తుంచుకోండి, మీరు ఎంత కారం తింటారో అవి ఇక్కడే ఈ స్టెప్‌లోనే యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం కారం వేసుకోము. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సోయా చంక్స్‌లోంచి వాటర్ అంతా తీసేసి దాన్ని మొత్తం వాటర్ స్క్వీజ్ చేసేస్తాము. దాంట్లో ఏ వాటర్ ఉండకుండా. వన్స్ వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసాక మనం మ్యారినేషన్‌కి ఒక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అందులో ఈ సోయా చంక్స్‌ని వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్‌కి పెడతాము. ఎందుకు అనంటే అప్పుడు ఆ సోయా చంక్స్ అనేవి ఆ పెరుగుని ఇంకా దాంట్లో ఉన్న వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయండి. అలా మనం అబ్జర్వ్ చేసుకుంటే సోయా చంక్స్‌లోకి ఫ్లేవర్ అన్నీ వెళ్తుందండి. అందుకే ఒక 5 మినిట్స్ రెస్ట్‌కి పెట్టేస్తాం మనం కలుపుకున్నాక. అయితే నేను ఇందులో రుచి కోసం కొద్దిగా మ్యాగీ మసాలా యాడ్ చేశాను. అది కంప్లీట్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు మ్యాగీ మసాలా టేస్ట్ నచ్చుతుంది అనంటే మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది స్కిప్ కూడా చేసుకోవచ్చండి. మరేం పర్వాలేదు. అయితే ఇప్పుడు అవి నానే లోపల నేను ఒక మూకుడు పెట్టేసుకున్నానండి. దాంట్లో ఫ్రైకి సరిపడా నూనె వేసేసాను. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు. ఎప్పుడైతే మనము ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఆయిల్‌లోకి వేసుకుందాం అనుకుంటామో, అప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అవి బయట నుంచి క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ పక్కన కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. కానీ అది షూట్ చేయడం మర్చిపోయానండి. అందుకే మీకు చెప్తున్నాను. అయితే నేను ఆయిల్‌లోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఎందుకు అనంటే ఆయిల్‌లో వెల్లుల్లి రెబ్బలు వేగినప్పుడు ఆ అరోమా అంతా కూడా ఫ్రై చేసిన వాటికి అంటుతుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, వెల్లుల్లి కానీ ఆ మిక్సీ దాంట్లో మ్యారినేషన్ పేస్ట్‌లో వేయలేదు. అందుకే ఇలా వేసుకున్నాను. ఒకవేళ మీకు అల్లం ఆర్ వెల్లుల్లి టేస్ట్ మీకు నచ్చదు అనుకుంటే అవి మీరు వేయకుండా డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ కొంచెం వెల్లుల్లి స్మెల్ వస్తే బావుంటుంది కదా అని నేను దాంట్లో వేశానండి. బాగా ఫ్రై చేసేసుకొని అన్ని సైడ్స్ నుంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక తీసి పక్కకు పెట్టేయడమే. అయితే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్‌గా తినేయొచ్చు. లేదనుకుంటే మీరు సాస్ ప్రిపేర్ చేసుకొని మీరు వెట్ మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది టేస్ట్. కానీ నేను ఒక డిప్పింగ్ సాస్ తయారు చేశానండి దీంట్లోకి. అంటే లిక్విడ్ వెట్ మంచూరియా లాగా కాకుండా డ్రై మంచూరియానే. కాకపోతే ఒక డిప్పింగ్ చేశాను. అదెలా చేశాలో చూపిస్తాను. అయితే ఒక కప్పులో కొద్దిగా టమాటో సాస్ ఒక 4 స్పూన్స్ వేసుకోవచ్చండి. దాంట్లోకి ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. అలాగే ఆరిగానో అది బయట ఎక్కడైనా దొరికేస్తుందండి. మనం మోర్ షాపుల్లో కానీ, రత్నదీప్‌లో కానీ ఎక్కడైనా దొరికేస్తుందండి.
లేదు అనంటే మీరు పిజ్జాలు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దాంట్లో వాళ్ళైనా ఇస్తారు. సో, అవైనా కూడా ఏసేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు 4 చెంచాల టొమాటో సాస్‌కండి ఒక చెంచాడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొద్దిగంత ఆరిగానో వేసుకోవాలండి. నేను అలా డిప్పింగ్ సాస్‌ని తయారు చేశాను. ఆహా! నేను ఇది వేయిస్తుంటేనే వాళ్ళు టేస్ట్ చూసారన్నమాట మా ఇంట్లో వాళ్ళు, పిల్లలు. వాళ్ళకి చాలా నచ్చేసిందండి. నేను ఒకసారి ఆల్రెడీ సాస్ చేశాను. కానీ అది సరిపోలేదు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఆఫ్ సాస్ కూడా ప్రిపేర్ చేయాల్సొచ్చింది. అంత నచ్చింది వాళ్ళకి ఆ సాస్. నిజంగా చెప్పాలంటే మంచూరియా చాలా బావుందండి ఉట్టిగా. కానీ డిప్పింగ్ తోటి తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అయితే నేను ఇది బీరకాయ పచ్చడి అన్నంలో కలిపేసి కొంచెం అన్నం ఫ్రై చేసేసి ఆయిలేసుకొని అందులో అవి నంచుకొని తింటుండే అండి సోయా చంక్స్ మంచూరియా. నెక్స్ట్ లెవెల్ ఉందండి. అన్నంతో పాటు ఏసుకొని చేస్తే. వేరే లెవెల్ అండి. నా మాటలెందుకు మీరు నమ్మడము? మీరే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. సరేనా? బాయ్ బాయ్.